మ్యూజిక్ ఇండస్ట్రీలో చేంజ్ ఓవర్ అంటే రెహమాన్ గారి గురించి చెప్తారు. రెహమాన్ గారు బై ద అవును. వే. ఆయనొచ్చిన తర్వాత మొత్తం మ్యూజిక్ పరంగా వినే అలవాటు కూడా మారిపోయింది. అవును. విపరీతంగా. మనల్ని అవును. గూడా మార్చేసారాయన. అవును. ఆడియన్స్‌ని గూడా మార్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అవును. రెహమాన్ గురించి అవును. మాట్లాడతారు కదా! అవును. ఆయన ఇప్పుడు ఒకప్పుడు అద్భుతమైన ట్యూన్స్ చేసిన రెహమాన్ గారు ఇప్పుడెందుకు డల్ అయ్యారంటారు? యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్‌గా మీరేం మాట్లాడతారు? డల్లే ఎందుకైతది? ఇప్పుడే పెద్ద హిట్ అయింది కదా 'చక్రి'. ఆ! అంతకుముందు ఆయన పాటలు గూడా ఎందుకో ఆయన పాటలెప్పుడు 10 ఏళ్ల తర్వాత వినడానికి బావుంటాయని చెప్తుంటారు. ఆయన అడ్వాన్స్‌డ్‌గా ఉంటారా? 100% కదా సార్. హ్మ్. హీస్ ఆల్‌వేస్ హీస్ అంటే ఎప్పటి నుంచి ఉన్నారు అతను ఇండస్ట్రీలో? 30 అవును. ఏళ్ళా? అవును. 35 రోజా, ఆ! రోజా. చక్కటి ఆ! రోజా. ఆ! ఇప్పటికి ఎలాగ పడతాయి కదా పెద్ద పెద్ద అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎవర్ గ్రీన్ సార్. అంటే ఆళ్ళకి డేట్‌లంటూ ఉండవు. హ్మ్. యూ నో హీల్ కమ్ అప్ విత్ అనదర్ మాసివ్ హిట్ సడెన్‌లీ. హ్మ్. ఎందుకంటే హీస్ హీస్ బికమ్ బియాండ్ మ్యూజిక్ నౌ. అవును. He's become beyond music. And he's the one who's bridged, he's one of the few people who's bridged, the live and technology together. That weaving around anta. అవును. Ante kada. So because as much as he used live, కానీ టెక్నాలజీ కూడా చాలా బాగా వాడారు. అవును. కరెక్ట్ అంటే చాలా కరెక్ట్‌గా వాడారు. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ అమల్గమేషన్ అది జాయిన్ చేయడం అన్నది అంత ఈజీగా అవ్వదు. చాలా బ్యూటిఫుల్‌గా బ్లెండ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వీఆర్ యూజింగ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ అదంతా ఓకే. కానీ ఆ టైంలో చేయడం అసలు జోక్ కాదు. అవును. సో అండ్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ మ్యూజిషియన్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు అంతెందుకు 'చక్రి' పాట తీసుకోండి. ఇట్స్ అవును. గ్లోబల్ చార్ట్స్ లైక్ హ్మ్. అంటే చాలా మ్యాసివ్ హిట్ అయింది కదా! మీకెందుకు అలా అనిపించింది? అంటే అంటే డల్ చాలామంది యాక్చువల్‌గా చాలామంది ఆహ్, రెహమాన్ గారి మ్యూజిక్ వినగానే అర్థమైపోయేలాగా ఉండదు హ్మ్. కదా! ఇట్ గ్రోస్ ఆన్ యూ. అవును. అవును. అది మనం మెల్లిమెల్లిగా దాని గురించి వింటూ ఉంటే ఎప్పటికో ఓహో! రెహమాన్ గారు ఈ ఉద్దేశంతో ఈ ఈ ఇలా అవును. ఇలా వాడారేమో, ఈ సౌండింగ్ అందుకునేమో అవును. అనిపిస్తుంటుంది గదా! అవును. అంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఇన్‌స్టంట్‌గా ఎక్కేసే పాటలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవును. రెహమాన్ గారిది అలా కాదు. ఒక 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫ్లాప్ అనుకున్న పాట ఓ 4 ఏళ్ల తర్వాత ఇంత గొప్ప మ్యూజిక్ ఎలా ఇచ్చాడురా బాబు అనిపిస్తుంటుంది. అవును. ఆయన అడ్వాన్స్‌డ్‌గా ఇవ్వడం వల్ల మనకు నచ్చట్లేదేమో అన్నది కొంత అంటే ఒకటి సార్ కొన్నైతే ఇంకా హిట్స్ అవుతున్నాయి కదా సార్. అవును. లైక్ అవును. అంటే మామూలుగా తమిళ్ అయినా, హిందీ అయినా హ్మ్. దెర్ ఆర్ సాంగ్స్ లైక్ దట్ ఆర్ బికమింగ్ హిట్స్. లైక్ అదైతే ఉంది. బట్ ఓన్లీ థింగ్ అంటే మేబీ కొంచెం ఆహ్, అది అంటే వాల్యూమ్ కొంచెం మేబీ తగ్గిందేమో అవును. అది నాకు తెలీదు. హ్మ్. బట్ డెఫినిట్‌గా హీస్ అహెడ్ ఆఫ్ టైమ్. అండ్ అదే ఇబ్బందంటున్నాను నేను. ఇబ్బంది లేదు. ఇట్స్ ఫర్ అస్ టు క్యాచ్ అప్ కదా సార్. హ్మ్. సో సార్ అలా అయితే 'పెట్రప్' కూడా అహెడ్ ఆఫ్ టైమే సార్. అవును. సో ఏంజెల్ పెద్ద పెద్ద హిట్ అయింది. అవును. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే ద వే ఇన్ విచ్ వీఆర్ లిసనింగ్ ఈస్ ఆల్సో డిఫరెంట్ కదా! అవును. అది మెయిన్. మేబీ వీఆర్ ఇంపాక్టెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మనం వేరే విధానంగా ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకలా అనిపిస్తున్నదేమో. అతనైతే ప్రొసీజర్స్ ఏం కదా! అవును.